స్వాగతం అండి. ఇది సదాబహార్ మల్లె అండి, మా మల్లె చెట్టు. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. ఇది చాలా పూలు పూసిద్దండి. దీన్ని ఈ పూలు కోయటం ఒకళ్ళతోటి కాదండి, ఇద్దరైతే కోయగలుగుతారు. అన్ని పూలు పూసిద్దండి. సంవత్సరం మొత్తం కూడా పూజకి సరిపడా దొరుకుతాయండి. సీజన్లోనేమో విపరీతంగా పూసిద్దండి. దీనికి పందిరేసాం కదండి, పిలకలు ఎక్కువ రావు. చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక ఎప్పుడన్నా 1-2 వస్తే తీసుకెళ్తారు. అది ఇది దీనికి అండి ఎరువులు కూడా 6 నెలలకు ఒకసారి వేస్తానండి నేను. ఈ పందిరికి 6 నెలలకు ఒకసారి ఒక 2 కిలోలు పశువుల ఎరువు వేస్తాను. తర్వాత ఏమో ఎప్సమ్ సాల్ట్, బోన్ మిల్లు ఈ నెలకు ఒకసారి కొంచెం వేస్తాను. పుల్లటి మజ్జిగ చల్లుతానండి. 5 లీటర్ల నీళ్ళల్లో 1 లీటర్ మజ్జిగ పోసి అది ఊరికి కళ్ళాపు జల్లినట్టు చెట్టు మీద జల్లేస్తానండి. బాగా అదే ఆకులు ఫ్రెష్గా లేకుండా మొగ్గలకి ఏదన్నా పురుగు వస్తే మాత్రం బయోకెమికల్ ఎగ్జోడస్ స్ప్రే చేస్తానండి. ఎగ్జోడస్ లీటర్కి 2 ml వేసి అది స్ప్రే చేస్తాను. దీనికి కొమ్మలు కూడా బతుకుతాయండి. ఇవి కొమ్మలు కుండీలో, చిన్న కుండీలో పెట్టేసి దాని మీద ఇది బాటిల్ ఒకటి, థమ్సప్ బాటిల్స్, ఇవి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి, అడుగు కట్ చేసి దానిపైన బోర్లు ఇచ్చాలండి. చక్కగా చిగుర్లు వచ్చేస్తాయి. ఇవి చాలా బాగుంటుందండి. ఇది సదాబహార్ మల్లె. మళ్ళీనేమో ఇంటెనక కూడా ఒకటి మొగ్గ, పొడవు మొగ్గ ఉందండి. దాన్ని కూడా పందిరికి ఎక్కించాను. ఈసారి మీకండి మొగ్గలు కోసి దండగట్టి చూపిస్తానండి. ఇది చాలా అందంగా ఉంటుందండి ఈ చెట్టు. మరండి మీరు ఎక్కడుంటారండి అని అడుగుతున్నారు. మాది నిజామాబాద్ అండి, సిటీకి దగ్గరలో పల్లెటూరు, ధర్మారం అండి మాది. కుండీలలో ఉంటేనండి మల్లె చెట్టు, దానికి నెలకు ఒకసారి వేయాలండి కంపల్సరీ. అది తక్కువ మట్టిలో పెరిగిద్ది కదండి. దానికి నెలకు ఒకసారి మస్టర్డ్ కేక్ ఉంటుంది కదండి, పల్లి చెక్క, నువ్వుల చెక్క, నూనె పెట్టిస్తాం కదా, ఆ చెక్క నీళ్ళల్లో నానబెట్టి ఒక 3 రోజులు ఆ నీళ్లు ఎక్కువ నీళ్ళల్లో కలిపి అది కూడా పోసుకోవచ్చండి. ఇక ఎప్సమ్ సాల్ట్, బోన్ మిల్ మాత్రం నెల వేసేసుకోవాలండి దాంట్లో. ఇంకా బనానా, అరటిపండు తోలు ఉంటుంది కదండి, అది కూడా నీళ్ళల్లో పెట్టేసి వేసేసుకొని ముక్కలు చేసుకొని నీళ్ళల్లో వేసుకొని అది 3 రోజులు ఉన్నాక ఆ నీళ్ళు మామూలు నీళ్ళల్లో కలిపేసుకొని అది కూడా వేసుకోవచ్చండి. కనకాంబరాలు కూడా ఉన్నాయండి ఇంట్లో. కనకాంబరం చెట్లు చాలా వస్తాయండి. ఒక లైన్ మొత్తం ఉన్నాయి కనకాంబరాలు. 4 కలర్లు ఉన్నాయండి. 4 కలర్లు కూడా బాగానే వస్తాయండి. లైట్ పింకు అవి. ఇవ్వండి, ఇవి కనకాంబరాలు. దీంట్లోనండి 4 కలర్స్ ఉన్నాయి. రెడ్ ఉందండి, పింకు, ఆరెంజ్, ఎల్లో. రెడ్ ఏమో ఆ సైడ్ ఉందండి. ఇటు 3 కలర్స్ ఉన్నాయండి. ఇవి చాలా విత్తనాలు పగిలి నారు మొలిసినట్టు మొలుస్తుందండి. ఈ మొక్కలు చాలా ఎక్కువ మొక్కలు మొలుస్తూ ఉంటే ఎక్కువ తీసేస్తూ ఉంటామండి. అవి విత్తనాలతో వస్తాయి. ఇన్ని కోసాము పువ్వులు. ఆ రౌండ్ పెట్టినాయండి తమలపాకు చెట్టు. ఆకులు కోసుకొచ్చానండి. తమలపాకు చెట్టు కూడా ఉందండి, మీకు చూపిస్తాను. ఈసారి వీడియోలో దండగట్టి అన్నీ పెట్టి చూపిస్తానండి. మా చెట్లు చూడండి, ఎండాకాలం కూడా ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. పూలు చూడండి, గులాబీలు కూడా ఎంత బాగున్నాయో. నేను ఎక్కువగా పుల్లటి మజ్జిగ స్ప్రే ఇది చల్లుతానండి, కళ్ళాపు జల్లినట్టు చల్లేస్తాను. ఎండాకాలం ఎక్కువ కెమికల్స్, ఈ మందులు ఇవ్వకూడదండి. బయోకెమికల్ వాడతాను కానండి, ఇప్పుడు ఎండాకాలం వాడనండి, ఎక్కువ మజ్జిగ చల్లుతాను. చూడండి పూలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి. గులాబీ పూలు మొగ్గలు కూడా ఉన్నాయండి బాగా. ఇది ఎగ్జోరానండి, చిన్న ఎగ్జోరా, చిన్న సైజు. ఇది బుష్ ఎగ్జోరానండి. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి మా ఇంట్లో. వైట్ అండ్ పింక్ ఉందండి. ఎల్లో ఉందంట కానీ అండి నాకు దొరకలేదు అది. మా గార్డెన్ చూడండి, ఇటు పక్క ఇటేమో వాటర్ లిల్లీస్ అండి. ఓకే అండి, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మా అడేనియమ్స్ బాగా పూలు పూసినాయండి, అవి చూపిస్తాను మీకు.